జేపీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి అంటూ జార్ఖండ్ లో విద్యార్థులు కథం తొక్కారు. రాంచీలో అసెంబ్లీని ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాము అని అంటున్నారు. జార్ఖండ్ లో నియామక పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ వైపు భారీ సంఖ్యలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. అసెంబ్లీ ముట్టడిలో భాగంగా ఆందోళనకారులు భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించి వారిని వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముందుకు దూసుకెళ్తున్న భారీ జన సమూహాన్ని అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. పోలీసులు తమపైకి వాటర్ క్యానన్లతో నీటిని కొడుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆందోళనకారులు ఆ నీటి ధారల మధ్య బారికేడ్లపైనే డాన్స్ చేస్తూ తమ నిరసనను వినూత్నంగా వ్యక్తపరిచారు. అయితే ఈ నిరసనల్లో స్పైడర్ మ్యాన్ ముసుగు ధరించి ఓ వ్యక్తి పాల్గొనగా మహారాష్ట్రకు చెందిన అజయ్ మోహితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సినీ నటుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని పాత్రను పోలిన ప్రత్యేక గెటప్ తో ధర్నాలో పాల్గొన్నాడు. ఒక రాష్ట్రానికి సంబంధించినవి కాదని యువత భవిష్యత్తుతో ముడిపడినవి అని ఆయన పేర్కొన్నారు. बड़े बड़े कलाकार के साथ शो करता है, उनका कहना यही था कि भाई हम आपके फॉलोअर्स हैं. आप जंतर मंतर में देखा होगा बड़े बड़े इन्फ्लुएंसर आए, हीरो लोग आए उनको सपोर्ट करने के लिए. ये भी छात्र है, वो भी छात्र है. भेदभाव नहीं करना चाहिए. और जो भी मेरा जो घर बैठे जो भी इन्फ्लुएंसर जितने भी बड़े बड़े हैं वो भी देख रहे हैं. झारखंड लोकतांत्रिक क्रांतिकारी मोर्चा नेता देवेंद्रनाथ महा మాజీ ముఖ్యమంత్రి సిబు సోరెన్ చిత్రపటాన్ని చేతబూని ఆయన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి చేరుకున్నారు. గత 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మహాతో అంబులెన్స్ లో ఆందోళన ప్రాంతానికి వచ్చినట్లు తెలిపారు. నిరాహార దీక్షలో ఉన్న ముళ్లకంచెలు మమ్మల్ని ఆపలేవని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను వినాల్సిందేనని అన్నారు. అగర్ ఛాత్రోं की बात नहीं मानती है तो सरकार की कुर्सी में खतरा है. सरकार की कुर्सी हिल सकती है. ये आक्रोश रुकने वाला नहीं है. ये जन आंदोलन में बदल गया. कौन रोकेगा? युवा को पलटी कर दीजिएगा तो वायु को कोई रोक नहीं सकता. జార్ఖండ్ విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి ప్రభుత్వం దిగివచ్చింది. జేపీఎస్సీ మాజీ చైర్మన్ ను కియాంగ్ టేని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. జేపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని గత వారం రాజీనామా చేయగా తాజాగా కియాంగ్ టేని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన టీడీపీఎల్ సంస్థకు ఈ పరీక్షలు నిర్వహించే బాధ్యత అప్పగించడంపై అధికారులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. ఇదిలా ఉంటే జార్ఖండ్ లో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు రాహుల్ గాంధీ ఎందుకు మద్దతు పలకడం లేదో చెప్పాలి అంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఉద్యమ సమయంలో ఒకలా జార్ఖండ్ లో మరోలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదంటూ మండిపడుతున్నారు.